బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేణు గారు, మీకు కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్. 5 చోట్ల రీపోలింగ్ కు ఆంధ్రప్రదేశ్లో 5 చోట్ల రీపోలింగ్ కు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ విషయాలు మాట్లాడుకోదాం. ఇప్పుడు రీపోలింగ్ పై ఈ రాత్రికి స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో 2 చోట్ల, గుంటూరు జిల్లాలో 2 చోట్ల, ప్రకాశం జిల్లాలో 1 చోట్ల రీపోలింగ్ కోసం నివేదికలు రాష్ట్రం నుంచి నివేదిక సెంటర్కి వెళ్ళింది. సెంటర్ నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ఆదేశాలు ఈ రాత్రికి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే 5 చోట్ల రీపోలింగ్ కావాలంది. ఐ థింక్ గుంటూరులో ఎక్కడైతే నర్సరావుపేట ప్రపోజ్ చేశారు సార్, అదే జిల్లా కలెక్టర్లు ప్రతిపాదించారు రీపోలింగ్ కావాలని. అంటే అంతే కదా, గొడవలు జరిగిన చోటే ప్రతిపాదించు. రేణు గారు, రజనీకాంత్ గారు, నా దగ్గర కరెక్ట్ ఫిగర్ లేదు, కానీ నాకు గుర్తున్న మట్టుకు దాదాపు 300కు పైగా సెంటర్ బూత్లలో మళ్ళీ రీపోలింగ్ కావాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక లిస్ట్ ఇవ్వటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సీఈఓకి. మరి దాని మీద ఇప్పుడు కేవలం 5 మాత్రమే వాళ్ళు అంగీకరించారని చెప్పి మీరు చెప్తున్నారు. తప్పకుండా మేము కూడా గమనిస్తాము ఏ బూత్ల్లో మళ్ళీ ఇంకెక్కడ కావాలి, ఇంకా ఏం పోరాటం చేయాలి. 300 చోట్ల సాయంత్రం పోలింగ్ ముగిసిన రోజు ఎక్కడన్నా పోలింగ్ ఏజెంట్లు ఎక్కడన్నా లెటర్ ఇచ్చారండి. విధంగా ఉంది. 300 చిల్లర చోట్ల ఎక్కడన్నా ఒక్క చోట ఎక్కడన్నా టీడీపీ వాళ్ళు టీడీపీ పోలింగ్ ఏజెంట్లు ఉన్నారు కదా, పోలింగ్ ఏజెంట్లు అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్ కి ఎక్కడన్నా లెటర్ ఇచ్చారా ఇక్కడ రీఎలక్షన్ పెట్టండి, పోలింగ్ పెట్టండి అని? ఇచ్చాము, అన్ని దగ్గర ఇచ్చాము. రిటర్నింగ్ ఆఫీసర్ కానీ కన్సర్న్డ్ మీరు సీఈఓ కానీ ఇక్కడ ద్వివేది తరపున ప్రతి సాయంత్రం ఆ రోజు పోలింగ్ ముగిసిన లోపల పోలింగ్ ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళకి కలగాలి కదా అనుమానం. పోలింగ్ ఏజెంట్లు ఎక్కడ ఇచ్చారా? పోలింగ్ కూడా అడిగినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా పోలింగ్ ఏజెంట్లు ఎక్కడ కూడా ఈవీఎంస్ పనిచేయలేదు కాబట్టి 1 గంట పనిచేసాయి, గంట మొరాయింపు, మళ్ళీ గంట పనిచేయటం, గంట మొరాయింపు, ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మేము మొరాయించకపోయినా పోలింగ్ శాతం ఎంత అయింది, ఓటర్ సంతృప్తిగా ఓటేశారా లేదా, మీ వాళ్ళు ఎక్కడన్నా అభ్యంతరాలు వ్యక్తం చేశారా, అభ్యంతరాలు నమోదు చేశారా, మీ ఏజెంట్లు ఎక్కడన్నా? ఇప్పుడు ఈవీఎంలు మొరాయించాయి అని అంటే పోలింగ్ శాతం తగ్గింది అనుకోండి, డెఫినెట్గా అప్పుడు ఈసీని బ్లేమ్ చేయొచ్చు. చూడండి, మీ ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు, ఇన్ని లక్షల మంది ఓట్లేటి తగ్గిందని.